విజయవాడలోని సూర్యారావుపేటలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై భార్యని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచాడు భర్త. విజయవాడలోని విన్స్ హాస్పిటల్లో సరస్వతి అనే ఆ మహిళ నర్సుగా పనిచేస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో సరస్వతిపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్నాడు భర్త విజయ్. నడి రోడ్డుపై ఆమెపై అత్యంత దారుణంగా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ బాధితురాలు సరస్వతి ప్రాణాలు విడిచింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు సూర్యాపేట పోలీసులు. విజయవాడ సూర్యారావుపేటలో ఒక్కసారిగా కలకలం రేగింది. నడి రోడ్డు మీద భార్యని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచాడు భర్త. దీంతో ఒక్కసారిగా స్థానికంగా అలజడి రేగింది. అంతా వెంటనే అలర్ట్ అయ్యారు. అతని పేరు విజయ్. అతన్ని ఇమీడియట్ గా పట్టుకున్నారు. పోలీసులు కూడా స్పాట్ కి చేరుకుని విజయ్ని అదుపులోకి తీసుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. విజయవాడలోని విన్స్ హాస్పిటల్లో సరస్వతి అనే ఆ మహిళ నర్స్ గా పనిచేస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాలు జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టుగా సమాచారం అందింది. దీంతో సరస్వతిపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్న భర్త విజయ్ ఇలా నడి రోడ్డుపై ఆమెపై అత్యంత కిరాతకంగా కత్తితో అటాక్ చేశాడు. అయితే ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. సరస్వతి అని ఇక్కడ విన్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది అమ్మాయికి 2022లో తెలిసిన అబ్బాయికితో పెళ్ళయింది. వివాహం చేసుకున్నారు, లవ్ మ్యారేజ్. అయితే 2 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత వాళ్ళకి 2 ఏళ్ళు బాబు ఉన్నారు. బాబు కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర న్యూజివీడ్లో ఉంటారు. అయితే ఈ మధ్య వాళ్ళ ఆయనకి ఆమెకి కొంచెం ఇబ్బందులు వచ్చేసి కలిసి సరిగ్గా ఉండట్లేదు. మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. వసంత్, చాలా దారుణమైన ఘటన. ఆమె ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారు? పోలీసులు విజయ్ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఏం చెప్తున్నాడు? ఎందుకు అంత తీవ్ర ఆగ్రహానికి గురై అంత ఆ స్థాయిలో అటాక్ చేసి చంపేసేంత గొడవలు ఏమొచ్చాయి వాళ్ళిద్దరి మధ్య? సో అత్యంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం సూర్యారావుపేటకి సంబంధించినటువంటి ఏరియాలో నిత్యం హాస్పిటల్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చే పేషెంట్లు బంధువులతోటి నిత్యం రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. పట్టపగలు అందరూ చూస్తూ ఉండగానే ఈ దారుణమైనటువంటి హత్యకు పూనుకున్నాడు భర్త విజయ్. అయితే సరస్వతికి సంబంధించి ఇటు విజయ్కి ఇద్దరికి కూడా 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే దాదాపు సంవత్సరన్నర కాలంగా కూడా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టుగా కూడా ఇక్కడ పోలీసులకు సంబంధించిన విచారణలో తేలింది. అయితే ఇటు సరస్వతి పనిచేస్తున్నటువంటి ఆసుపత్రి వద్దకు ఇటు విజయ్ వచ్చాడు. విజయ్ వచ్చి మాట్లాడాలి రమ్మంటూ పిలిచారు. పిలిచినటువంటి క్రమంలోనే దారుణంగా కత్తితో హత్యకు పాల్పడ్డాడు. ఈ హత్య జరుగుతున్నటువంటి క్రమంలో, తప్పించుకున్నటువంటి క్రమంలో సరస్వతి పరిగెడుతూ ఉండగానే వెంటాడి కత్తితో పొడిచాడు విజయ్. అయితే గత సంవత్సరన్నర కాలం కూడా ఇద్దరి మధ్య వివాదాలు ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే వీరిద్దరికి సంబంధించినటువంటి అంశంలో డైవర్స్ కూడా అప్లై చేశారు. వారికి సంబంధించి గతంలో నూజివీడు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సరస్వతికి సంబంధించి నూజివీడు, అలాగే విజయ్కి సంబంధించి విజయవాడ. ఇతను విజయ్కి సంబంధించి ప్రస్తుతం ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత సంవత్సరాల కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉండటం, పైగా వీరిద్దరికి సంబంధించి సరస్వతి వేరొకరితోటి వివాహేతర సంబంధం పెట్టుకుందనే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ప్రస్తుతం విజయ్కి సంబంధించి అనుమానం పెనుభూతంగా మారడం, మాట్లాడాలి రమ్మంటూ పిలవడం, ఈ పిలిచినటువంటి క్రమంలో దారుణంగా హత్య చేసినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. అయితే ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు. అయితే వారు ఆ క్రమంలోనే తప్పించేటటువంటి క్రమంలోనే, అడ్డుకునేటువంటి క్రమంలో దాడి చేసినట్టు కూడా ప్రస్తుతం పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్తోంది. ఈ ఘటన జరిగిన తర్వాత సకాలంలో పోలీసులు ఇక్కడ చేరుకోవడం, వెంటనే సరస్వతి ప్రభుత్వ ఆసుపత్రి తరలించినటువంటి క్రమంలోనే సరస్వతి మృతి చెందినట్టుగా అయితే పోలీసులు చెప్తూ ప్రస్తుతం కేసు నమోదు చేశారు. నిందితుడు విజయ్ని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. థ్యాంక్ యూ వసంత్.